హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి మైదా పిండితో బోండా అండి. 2-3 రకాల పిండిలతో చేసుకుంటారు బోండాని. ఇడ్లీ పిండితో, అలాగే మినప్పిండిలో వేసుకొని మైదాని చేసుకుంటారు. నేను ఒకటి మైదా పిండితోనే 1 గంట 2 గంటల్లోనే నానబెట్టేసి బోండా ఎలా చేసుకోవాలి, ఎలా పొంగుతాయో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకున్నాను. నేను ఒక 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వంట సోడా కూడా మనం దీనికి వేసుకోవాలండి, ఎందుకంటే లేకుంటే బోండా పొంగవు. వంట సోడా వల్ల చక్కగా పొంగుతాయి. ఇది కూడా సరిపడా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఆయిల్ అయితే పీల్చేస్తుంది. అలాగే పెరుగు చాలా ఇంపార్టెంట్. పెరుగు ఎంత వేసుకుంటే అంత మంచిగా పొంగుతాయి బోండా. నేనైతే గేదెల పాలు తోడబెట్టిన పెరిగే 1 గ్లాసుడు వేసేసుకుంటున్నానండి. ఇది మీగడతోనే వేసుకుంటున్నాను, టేస్ట్ కూడా బాగుంటుందని. ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బోండా వేసుకునే విధంగా పిండి అయితే కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా సరిపడా కలుపుకోండి. అలాగే నేను ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి కలిపేసుకోండి. అలా కలుపుకోవటం వల్ల చక్కగా గుల్లగా ఉంటుంది పిండి, పొంగుతుంది కూడా అండి. ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాత ఇలా కలిపేసేసి మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. ఈ పిండి నానేలోపు ఉల్లిగడ్డలు, అలాగే పచ్చిమిర్చి, అల్లం తరుగు సన్నగా తరిగి పక్కన పెట్టేసేయండి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. పిండి అయితే పొంగిందండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పంటికి ఇవన్నీ తగులుతాయి, టేస్ట్ అయితే బాగుంటుందండి. మరి మాకు ఇష్టం లేదు అలా వేసుకోవటం అనుకునే వాళ్ళు వట్టివైనా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి. ఇందులోనే వేసుకొని మళ్ళీ ఒకసారి పిండిని అయితే కలిపేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం సాల్ట్ కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇక బోండా వేసేసుకోవచ్చండి. ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను, ఆయిల్ కూడా వేడెక్కేసింది. ఇప్పుడు బోండా వేసి చూపిస్తాను. పిల్లలు ఇంట్లో బోండాలంటే కొంతమంది ఇష్టపడరండి. ఈ పద్ధతిలో చేస్తే హోటల్లో లాగే ఉంటాయి, చాలా టేస్ట్ కూడా బాగుంటాయి. ఇంకా మనం ఫ్రెష్ ఆయిల్తో వేసుకుంటాము, హోటల్లో వేసేవి కూడా వాడిన ఆయిలే మళ్ళీ మళ్ళీ వాడి వేస్తూ ఉంటారు. మీకు తినాలనిపించినప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా ఇంటికి వచ్చే ముందు కూడా నానబెట్టేసి పిండి ఇలా వేసుకోవచ్చండి. బోండా కూడా చాలా బాగా పొంగుతాయి. మనం ఇంట్లో చేసుకునే ఫుడ్డే వేరండి, చక్కగా ఉంటుంది. మీరు ఈ పద్ధతిలో ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి మైదా పిండితో బోండాలు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కదపకుండా తర్వాత కదిలించండి. వెంటనే అంటే ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. బోండాను కూడా మంట మీడియంలో పెట్టుకోండి. హైలో పెట్టుకోవడం వల్ల బోండా పిండి పిండిగా ఉంటుంది, ఉడకదు. పైన అయితే కాలినట్టు కనిపిస్తాయి. మంట మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతాయి లోపల కూడా. ఇప్పుడు ఇంకా మొత్తం మంచి కాలే కాబట్టి తీసేసుకుంటున్నానండి. ఇంకా ఇలాగే ఉన్న పిండి కూడా వేసేసుకోవాలి. ఒక పేపర్ మీద వేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా పీల్చేసుకుంటుందండి. ఈ బోండాలోకి చక్కగా పల్లీ చట్నీ అయినా, పచ్చిమిర్చి టమాటా చట్నీ, కారపొడి ఏదైనా మీకు ఇష్టం ఉన్నది అయితే చేసుకోండి. ఇవి వేడి వేడి మీద తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. మీకు ఇప్పుడు ఈ బోండా ఎలా వచ్చాయి కూడా చూపిస్తాను. నాకైతే పిండిలాగా ఏం లేవండి, చక్కగా ఉడికాయి లోపల కూడాను. ఇదిగోండి మంచిగా వచ్చాయి. నేనైతే వీటికి కాంబినేషను పచ్చిమిర్చి టమాటా చట్నీ చేసుకున్నాను. చూసారు కదా, మరి మా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.